ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయని పల్లెలో పండుగ శోభ వెల్లువిరుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ఆత్రేయపురంలో జరుగుతున్న పడవల పోటీలు కేరళ ఉత్సవాలను తలపిస్తున్నాయని కొనియాడారు. జగన్నతోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తిస్తోందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సంక్షేమం జోడెడ్లలా సాగుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే మెగా డిఎస్సి, అన్నపూర్ణ సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలను అమలు చేస్తామని, ధాన్యం సేకరణ జరిగిన 48 గంటల్లోనే రైతులకు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీకే రావడం గర్వకారణమన్నారు. రాజధాని అమరావతి, పోలవరం పనులను పరుగులు పెట్టిస్తున్నామని, ప్రజల ఆంక్షలే లక్ష్యంగా సుపరిపాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయని పల్లెలో పండుగ శోభ వెల్లువిరుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ఆత్రేయపురంలో జరుగుతున్న పడవల పోటీలు కేరళ ఉత్సవాలను తలపిస్తున్నాయని కొనియాడారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. శ్రీజ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రోజు పెద్దలకు పెట్టేటువంటి పండుగ నేపథ్యంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పంట పొలాల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామమైన నారావారిపల్లికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో అంతా కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ లో ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలతో ముఖ్యమంత్రి కాసేపటి క్రితం టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించినటువంటి ఒక పరిస్థితి. రాష్ట్రంలోని ప్రతి పల్లె పండుగ శోభతో కలకల్లాడుతుందని, ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు పండుగ వాతావరణం నెలకొందనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఆశాభావాన్ని వ్యక్తం చేసినటువంటి ఒక పరిస్థితి. అలాగే కేరళలో పడవ పోటీలు వలె ఆత్రేయపురంలో కూడా పడవ పోటీలు జగన్న తోటలో ప్రబల ఉత్సవం అద్భుతంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నటువంటి ఒక పరిస్థితి. జగన్న తోట ప్రబల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నామని, కడప జిల్లా గండికోటలో ఉత్సవాలు, సుల్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతున్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. అలాగే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తుందనేసి ముఖ్యమంత్రి కార్యకర్తలను ఉద్దేశించి చెప్పారు. ఎందుకంటే ఆత్రేయపురంలో జరుగుతున్నటువంటి కాంపిటీషన్స్ ఏదైతే ఉన్నాయో, ఇంచుమించు కేరళలో జరుగుతున్నటువంటి పడవ పోటీలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చాలా ఇంపార్టెన్స్, ప్రామినెన్స్ ఉంది ఆ పడవ పోటీలకి. సో అదే తరహాలో కేరళలో ఏ విధంగా జరుగుతున్నదో ఆ ఈవెంట్ ని కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఆత్రేయపురంలో నిర్వహించడం పట్ల అధికారులు తీసుకున్నటువంటి చొరవ, అలాగే పోటీలో పాల్గొంటున్నటువంటి పార్టిసిపెంట్స్ పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేసినటువంటి ఒక పరిస్థితి. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకోపోవడానికి కూటమి ప్రభుత్వం ముందుకు ఎప్పుడు ఉంటుందనేసి కూడా కార్యకర్తలను ఉద్దేశించి చెప్పినటువంటి ఒక పరిస్థితి. అంటే పల్లెల్లో జరుపుకున్నటువంటి వాతావరణం నేపథ్యంలో, ఈ పండుగ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఈ సంబరాలని పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలి. సంస్కృతి సాంప్రదాయాలు ఏదైతే ఉంటాయో ఆ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతి ఒక్కరికి జనరేషన్స్ మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సాంప్రదాయాలను అనేదాన్ని గుర్తించుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచినటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే చాలా మందికి ఫెస్టివల్ మూడ్ లోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి స్వగ్రామంలో ఉన్న ప్రాంతాలకు కానీ, అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా తమ స్వగ్రామానికి వెళ్ళి అక్కడ పెద్దల పండుగ నిర్వహించుకోవాలా. సో గ్రామంలో ఎక్కడైతే మన ఆరిజిన్ పాయింట్స్ ఉంటాయో ఆరిజిన్ పాయింట్స్ నుంచి కూడా ప్రతి ఒక్కరు
గ్రామస్తుల్ని కానీ అందరినీ కూడా మమైకం చేసుకునే పండుగ కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలా. సాంప్రదాయాలను ఎవరు మర్చిపోకూడదు. ఎంత నాగరికత పెరిగినప్పటికీ కూడా మన సంస్కృతికి పెద్దపీట వేయాలా అనేటువంటి ఒక మెసేజ్ ను పంపించినటువంటి ఒక పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు. సరే, పల్లెల్లోకి వెళ్లిన వారందరూ కూడా గుంతలకు పడిన రోడ్లు కనిపించడం లేదని, ప్రణాళికాబద్ధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భం కూడా చెప్పినటువంటి ఒక పరిస్థితి. గ్రీన్ ఎనర్జీ పాలసీతో ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్ టాపులు ఏర్పాటు చేస్తున్నామని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహకాలు అందించడానికి కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించినటువంటి ఒక పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మురళి.